ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. 2 రోజుల క్రితం వెస్ట్ బెంగాల్లోని బరన్పూర్లో జరిగిన ఒక 11 ఏళ్ల బాలిక అత్యాచారానికి సంబంధించి ఈ కేసులో అయితే ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. మెయిన్ అక్యూజ్డ్గా ఉన్న ప్రభాస్ మొండేల్ను ఈరోజు పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. సో ఈ ముగ్గురు నిందితులు, ఈ కేసుకి సంబంధించి ముగ్గురు నిందితులను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ప్రభాస్ మొండేల్, ఆనంద్ సర్దార్, అలాగే దిబాకర్ సర్దార్, ఈ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ రోజు సీన్ రికన్స్ట్రక్షన్ కోసం పోలీసులు వాళ్ళని అక్కడ స్పాట్కి తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ మధ్యలో వెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఆగిన తర్వాత ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నాడో ప్రభాస్ మొండేల్, అతను పోలీసుల దగ్గరే వెపన్ తీసుకొని, గన్ తీసుకొని బెదిరించడానికి ప్రయత్నించాడు. సో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అంటే ఇప్పుడు ప్రభాస్ మొండేల్ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు మృతదేహాన్ని వాళ్ళ కుటుంబానికి అప్పగించడానికి వెళ్తే ఇక్కడ నిజంగా మనం మెచ్చుకోవాల్సిన విషయము, సంధ్యా మొండేల్ వాళ్ళ అమ్మగారు సంధ్యా మొండేల్ తిరస్కరించారు. వాడేం గొప్ప పని చేసి చచ్చిపోలేదు, నేను నా ఇంటి ముందు పెట్టుకొని అన్ని దహన సంస్కారాలు చేయడానికి నాకు అవసరమే లేదు అని చెప్పేసి ఆమె పంపించేశారు. అంటే ఒక పోలీసులు వచ్చి మరణ వార్త చెప్పినా కూడా నేను హాస్పిటల్కి వెళ్ళి వచ్చి కూడా నేను ఆఖరి చూపు కూడా చూడాలనుకోవట్లేదు అని చెప్పేసి తెగేసి చెప్పారు ఆవిడ. నిజంగా ఇది మెచ్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే మనం ప్రీవియస్గా కొన్ని కేసులలో చూస్తున్నాము. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక రేపటం కేసులో కూడా కావచ్చు, దిశ కేసులో, ఐ థింక్ దిశ కేసులో ఒక నిందితుడి భార్య, ఒక నిందితుడి తల్లి ఏ రకంగా సపోర్ట్ చేశారో మనం చూసాం. అంత అర్ధరాత్రి ఆడపిల్ల బయటికి వస్తుందా, మా వాళ్ళదేం తప్పు ఉంది అది ఇది అనుకుంటూ భార్య ఒక తల్లి కూడా సపోర్ట్ చేయడం మనం చూసాం. అంటే మన వాళ్ళు కాబట్టి వాళ్ళు తప్పులు చేసినా ఏం చేసినా మనం సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడ నిజంగా మనం ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, మళ్ళీ దట్టు ఎవరైతే ఇప్పుడు సంధ్యా మొండేల్ వాళ్ళ భర్త అంటే ప్రభాస్ మొండేల్కి నాన్న ఉంటాడు కదా, ఆయన ఆరోగ్య పరిస్థితి బాలేదట, అస్సలే ఆయన లేవలేని పరిస్థితుల్లో ఉన్నారట. ఆయన అనారోగ్యంతో ఉన్నా కూడా ఆయనకి ఈ విషయం చెప్పకుండా మరి అంత పెద్ద విషయం, అంటే కడుపులో పెట్టుకొని పెంచిన కొడుకు చనిపోయినా కూడా ఆ బాలికను అలా చేసినందుకు, అంతటి దారుణం చేసి చచ్చిపోయినందుకు కొంత కూడా ఆమె జాలి చూపించలేదు. నిజంగా ఒక అమ్మన్నా, ఒక మహిళన్నా ఆవిడే అని చెప్పుకోవాలి. అలాగే ఉండాలి. సొంత కొడుకైనా సొంత భర్త అయినా తప్పు చేస్తే ఎవడైనా ఎదవేవాడు. ఏ ఎదవా మన భార్య ఏమంటారు భర్త అయినందుకో, తండ్రి అయినందుకో, లేకపోతే కొడుకైనందుకో ఏదైనా రిలేషన్ ఉంది కదా అని చెప్పేసి మనం వాళ్ళ తప్పుల్ని ఎన్కేసుకు రాకూడదు. ఎందుకంటే ఎదుర్కొండా పోయింది ఒక ప్రాణం, ఒక చిన్న ప్రాణం, అభం శుభం తెలియని ఒక ప్రాణం అది. సో దాని మీద రెస్పెక్ట్ ఉండాలి కదా. నిజంగా ఈ కేసులో సంధ్యా మొండేల్ గారు చేసిన ఈ పని అయితే నిజంగా మనం ప్రశంసించదగిన విషయం. సో ఎన్కౌంటర్ చేశారు. ఇప్పటికైతే మిగతా ఇద్దరిని, ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఈ కేసులో ఆనంద్ సర్దార్, దిబాకర్ సర్దార్. సో మనకి సీసీటీవీ ఫుటేజెస్ కొన్ని బయటికి వచ్చాయి. ఆ పాపతోని ఆ రోజు ఆమె గిఫ్ట్ కొనుక్కోవడానికి బయటికి వెళ్ళినప్పుడు ఆ పాపతోని ఈ మెయిన్ ప్రభాస్ మొండేల్ ఉన్న విజువల్స్ కూడా, ఆ పాపతోనున్న విజువల్స్ కూడా మనకి బయటికి వచ్చాయి. సో ఆయన ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి తీసుకెళ్ళిపోయి, ఒక ప్లాన్డ్గా తీసుకెళ్ళిపోయి వీళ్ళిద్దరి స్నేహితులకి కాల్ చేసి పిలిపించి ముగ్గురు దారుణంగా, అతి దారుణంగా ఈ ముగ్గురు కామాంధులు కూడా ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం, ముందు అనుకుంది ఏంటి అని అంటే ఆ అమ్మాయిని చంపేసి నీటి కుంటలో పడేశారు అని. కాదట, ఆ అమ్మాయి బతికుండగానే ఆల్రెడీ రేపటం చేశారు. చేసిన తర్వాత బతికుంది ఆ అమ్మాయి, కొన్న ఊపిరితో ఉన్నట్టుంది, బతికుండగానే నీటి కుంటలో పడేశారట. ఆ నీళ్ళలో ఊపిరాడక కొట్టుకొని చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఇంతటి దారుణం చూడండి. సో ఇలాంటి వాడిని ఎన్కౌంటర్ చేయటంలో తప్పే లేదు అసలు అని చెప్పేసి అక్కడ స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు. అండ్ మనము చెప్పుకున్నాము,
ఆల్రెడీ డెడ్ బాడీ బయటకు వచ్చిన తర్వాత స్థానికులు ఏ విధంగా కుక్కను కొట్టినట్టు కొట్టారు అనే విషయం కూడా మనం మాట్లాడుకుందాం. సో ఎట్టకేలకు నిజంగా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత చాలా మంది కూడా ఆ పాపకి జస్టిస్ జరిగింది అని మాట్లాడుతున్నారు. ఆ మిగిలిన ఇద్దరు పైన కూడా ఇలాంటి యాక్షనే తీసుకోవాలి, వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి అక్కడ స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలాంటి కేసులు ఎన్ని చూస్తున్నా కూడా వీళ్ళ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. డైలీ ఒక క్రైమ్ చూస్తున్నారు, వాళ్ళని ఎన్కౌంటర్ చేయడము, వాళ్ళని శిక్షించడము, ఏదో ఒకటి చూస్తున్నారు. అయినా ఈ వెధవలకి బుద్ధి రావట్లేదు. చిన్న పిల్లలని లేదు, చిన్న పిల్లలు 4 ఏళ్ళ పిల్లలు, 10 ఏళ్ళ పిల్లలు, 11, 13 ఏంటి అసలు వాళ్ళు బొమ్మలతో ఆడుకోవాల్సిన వయస్సులో వీళ్ళనే ఒక బొమ్మలను చేసి వాళ్ళతోని ఆడుకొని చంపేస్తున్నారు, వీళ్ళని ఆట బొమ్మలను చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం? ఏం చేస్తున్నారు ఆ పిల్లలు? అసలు వాళ్ళు ఏం పాపం చేశారని ఇలా బలైపోవడానికి? సో ఎట్టకేలకు ఈ కేసులో కొంత జస్టిస్ వచ్చింది అని చెప్తున్నారు. ఆ మిగిలిన ఇద్దరిని కూడా ఎన్కౌంటర్ చేసి పడేయాలి అని చెప్పేసి అక్కడ మనకి డిమాండ్ వినిపిస్తోంది. సో ఈ జస్టిస్ పైన ఇది నిజంగా జస్టిస్ జరిగిందా, ఇంకా బ్యాలెన్స్ ఉందా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా కమెంట్ చేయండి.